పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 109వ కీర్తన, భక్తుడైన దావీదు వ్రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో 31 చరణాలతో వ్రాయబడినటువంటి కీర్తన ఇది దావీదు వ్రాస్తూ తన అనుభవాలని, దేవునితో తనకున్న అనుభూతిని వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి కీర్తన ఈ కీర్తన. మొదటి 21వ చరణం వరకు అనేకమైన మాటలు దావీదు దేవుని విరోధులైన వారి నిమిత్తం పలికిన మాటలు ఉన్నాయి. 21వ చరణం నుంచి చివరి వరకు తన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సహాయం ఇంకా అవసరమని భావించి అభ్యర్థిస్తున్నటువంటి విజ్ఞాపనలు ఈ 21వ చరణం నుంచి అధికంగా కనబడతాయి. ఈ కీర్తన అంతా మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమైన అంశం ఏమిటంటే, దావీదు అనేకమైన మాటలు తన హృదయంలో నుంచి ఎవరికి అంటే తన విరోధులకు, అనగా దేవుని యొక్క విరోధులకు అనేకమైన మాటలు ఆయన మాట్లాడుతూ ప్రతి మాట వాళ్ళకి శాపంగానే మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. సాధారణంగా కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనలో ఉన్న ఆవేశం కట్టలు తెంచుకొని ఎదుటివానిని విపరీతంగా దూషించే ధోరణి వస్తూ ఉంటుంది. అది ఏమనాలి అంటే ప్రేమ ఏం చేస్తుందంటే, మనం ఆశించినంత మార్పు ఎదుటివానిలో కనబడకపోతే ద్వేషంగా మారిపోతుంది. మన పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబం విషయంలో ఎంతైతే ముచ్చటపడి మనం అత్యధికంగా వారిని ప్రేమించి వారు ఏ స్థితిలో ఉండాలని మనం ఆశిస్తామో అది కనబడకపోతే అది ద్వేషంగా మారి నానా రకాల శాపనార్థాలు మన నోటితోనే పెట్టేటట్లుగా అయిపోతుంది. ఇది ప్రేమ వలన వచ్చినటువంటి ద్వేషం. ఇది దైవికమైనటువంటి ఆలోచన కాకపోవచ్చునేమో. దుష్టుడు చాలా పర్యాయాలు మన ప్రేమను మనం ప్రేమిస్తున్నటువంటి వ్యక్తుల మీద ద్వేషంగా మార్చే, మన నోటి మాట ఆశీర్వాదకరమైనటువంటి మాటను శాపంగా మార్చే ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకొక అవకాశాన్ని ఇచ్చాడు. అదేమిటంటే, నువ్వు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు, ఎవరిని శపిస్తే వారు శపించబడతారు. ఈ అధికారము, ఈ ఆధిపత్యం, ఈ ప్రభావము నీ నోటి మాటతో నువ్వు పలికితే అద్భుతం జరుగుతుంది అనే విషయం కొన్ని సందర్భాల్లో నువ్వు మర్చిపోతావేమో, కానీ నిన్ను గమనిస్తున్నటువంటి దుష్టుడు మర్చిపోడు అన్నమాట అండి. అందువల్ల చాలాసార్లు వ్యక్తిగతంగా వాడు నీ మీద కీడు చేయాలని ప్రయత్నం చేసినా వాడి వల్ల కాకపోతే వాడు ఏం చేస్తాడంటే, మన తోటి సహోదరులను వాడు ప్రేరేపించి వారి ద్వారా మన మీదకి శాపం వచ్చేటట్లు చేస్తాడు. అందువల్ల మనకు తెలియకుండానే మన ప్రియులైన వారిని మనం శపిస్తూ ఉంటాం. ఇది దుష్టుని యొక్క కార్యం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశానికి వెళుతున్న సందర్భంలో ఇశ్రాయేలీయులు అనే ఒక మహాజాతి బయలుదేరి వస్తూ ఉన్నారంట. ప్రవాహంలా వస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తూ ఉంటే నదులు, చెరువులు, ఊటబావులు సహితము ఇంకిపోతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు నీళ్లు తాగడానికి బావుల్లో నీళ్లు సరిపోవట్లేదు, చెరువుల్లో నీళ్లు సరిపోవటం లేదు. మన దేశంలో శ్రమించి వేసుకున్నటువంటి పంట
వెన్నులు త్రుంచి వాళ్ళు తినేయగా, వాళ్ళు పశువులు తినేయగా, ఇక నేల నాకిన బీడువలే మారిపోతూ ఉంది. ఈ పరిస్థితి నుంచి మనం తేరుకోవడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి వారు మన దేశం గుండా, మన గ్రామం గుండా, మన పట్టణం గుండా రాకుండా ఉంటే మంచిది అని ఇజ్రాయేలీల ప్రయాణానికి అనేక దేశాలు వారు అంతరాయంగా మారిపోయారు, ఆటంకాన్ని కలుగజేసేవారు. ఉదాహరణకి ఎరికో పట్టణంలో నుంచి వెళ్ళవలసి ఉండగా, ఎరికో పట్టణంలో నుంచి వెళితే మన భూమి, మన పంట నాశనం అయిపోద్దని, రావద్దని నిర్బంధించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. బాలాకు అనే రాజు ఇజ్రాయేలీల వల్ల మనకు కలగబోయే నష్టాన్ని వాడు అంచనా వేసి ఇటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి ఇశ్రాయేలీలను చేతిలో నుంచి తమ్మును తమ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇజ్రాయేలీల యొక్క అంతాన్ని కోరుకున్న రాజు ఎవరండి? బాలాక్. ఇజ్రాయేలీల యొక్క అంతాన్ని కోరుకున్న రాజు అయినటువంటి బాలాకు ఇజ్రాయేలీలు ఎలాగూ మనం ప్రయత్నం చేస్తే అంతమైపోతారని ఆలోచన చేసి, యుద్ధమా గెలవలేమే, పోరాటమా చేయలేమే, మరి ఎలా అంటే ఆశీర్వదించబడిన దేవుని చేత ఏర్పాటు చేసుకొనబడిన ఒక దైవపుత్రుడు శపిస్తే వాళ్ళు శాపం తగిలిపోతారు. బాలాకు ఉపయోగించిన ఆయుధం ఏమిటంటే దైవపుత్రుల యొక్క నోట శాపవచనం పలికితే అది వాళ్ళు తగిలి వాళ్ళు నాశనం అయిపోతారు. ఇది ఒక ఆయుధంగా తీసుకున్నాడు దుష్టుని యొక్క ఆలోచన. వెతకగా బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడని తెలిసింది. ఆయన ఏమంటే అదే జరిగిపోద్దంట. మన భాషలో నోటి చలువ. ఏమండి? ఏమంటే అది జరిగిపోద్ది. ఇది అబ్రహాముకు వాని సంతతికి దేవుడిచ్చిన వాగ్దానం. పిలువనంపించాడు, కానుకలు ఇచ్చాడు. ఇంతకీ నేను చేయాల్సిన పని ఏమిటంటే, ఆ రాజు చెబుతాడు, ఇజ్రాయేలీలు అనే ఒక జాతి మా దేశము గుండా వచ్చినప్పుడు మేము సర్వనాశనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ జాతి లేకుండా పోవాలి. నువ్వు నోటి మాట పలికితే చాలు వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. అయ్యో, ఇజ్రాయేలీలు దేవుని ప్రజలే, దేవుని ప్రజలకు విరోధంగా నేను మాట్లాడితే దేవునికి విరోధంగా నేను మాట్లాడినట్లే అని బయటికి పలికాడు. కానీ ఒకవేళ రాజు చెప్పినట్టుగా చేయకపోతే రాజు పంపించిన కానుకలు మరలా తిరిగి ఇచ్చేయవలసి వస్తుందేమోనని ప్రయత్నం చేస్తానన్నాడు. రాజు పంపించిన రథమెక్కి ఇజ్రాయేలీలు బస చేసిన స్థలానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ నుంచి ఇజ్రాయేలీల యొక్క సమూహాన్ని అంతటిని చూసి, ఇప్పుడు నువ్వు శపించవయ్యా, వాళ్ళు సర్వనాశనం అయిపోతారని బాలాకు చెప్పినప్పుడు శపించడానికి పూనుకున్నాడు. శపించడానికి పూనుకొని నోరు తెరవగా దేవుడు అతనిని స్వాధీనపరుచుకున్నాడు. శపించడానికై పూనుకొనినటువంటి బిలాము శపించలేక వారిని దీవించేశాడు. పక్కన ఉన్నోడికి మతిపోయింది. శపిస్తే సర్వనాశనం అయిపోతారని డబ్బులు ఇచ్చి ఈయన తీసుకొస్తే వాళ్ళు ఇంకా 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 వృద్ధిలోనికి రావాలని ఆశీర్వదిస్తాడేంటి? అయిపోయిన తర్వాత మాట్లాడాడు. ఏమయ్యా, నిన్నేం పని చేయమని తీసుకొస్తే నువ్వేం పని చేస్తున్నావు? నీకు చాలకపోతే ఇంకా కావలసినంత ధనాన్ని నేను ఇస్తాను కదా అంటే, యెహోవా నా నోట పలికించనప్పుడు నేను ఏ విధంగా వాళ్ళని శపించగలను అన్నాడు. నీ వల్ల కాకపోతే చెప్పు, వేరే ప్రయత్నం చేస్తానన్నాడు రాజు. ఈ రాత్రికి ప్రయత్నం చేస్తాను, ఈ రాత్రికి ప్రయత్నం చేస్తాను. ఏం ప్రయత్నం చేస్తాడట? మరలా ఇశ్రాయేలీయులను శపించడానికి ప్రయత్నం చేస్తాడట.